హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఒక్క కుటుంబానికి ఇక మీదట ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అందజేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ యొక్క కార్డు కేవలం ప్రభుత్వ పథకాలను గుర్తించే విధంగా అయితే మాత్రం ఈ కార్డును రూపొందించబోతున్నారు. ఈ కార్డు ఉన్నట్లయితే మీరే స్వయంగా ఆన్లైన్లో మీ యొక్క వివరాలు అనేది అప్లై అనేది చేసుకోవడంతో పాటు మీ యొక్క వివరాలు మార్పులు చేర్పులు చేసుకునే విధంగా యాప్ అనేది విడుదల చేస్తున్నారు. దీంతోపాటు వెబ్సైట్ను కూడా విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. అలాగే ఎవరైనా సరే కొత్తగా ఇల్లు అనేది కావాలనుకున్నా అది కూడా కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్న ఉచిత ఇంటి కోసం ఎవరైతే అప్లై అనేది చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వారందరికీ సంబంధించిన లింకులు అనేది నేను ఇస్తాను. ఒకటి గ్రామ ప్రాంతాలు ఇల్లు కావాలనుకున్న వారు అలాగే పట్టణ ప్రాంతాలు ఇల్లు కావాలనుకున్న వారికి సంబంధించిన ఆన్లైన్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని నేను మీకు 2 లింకులు ఇచ్చాను. అందులో మీకు సంబంధించింది కేవలం మీ యొక్క వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీకు సరిపోతుంది. ఇందులో పట్టణ ప్రాంతంలో అయితే తప్పనిసరిగా మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అలాగే గ్రామీణ ప్రాంతంలో ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది కావాల్సి ఉంటుంది. ఎప్పటి నుండి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకైతే నేను తెలియజేస్తాను. తప్పనిసరిగా డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింకు ఇంటి కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆ యొక్క 2 లింకులు మాత్రం ఖచ్చితంగా మీరైతే చెక్ చేయండి. ఇందులో ముఖ్యంగా మీరు ఆన్లైన్లో మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి అవకాశం కల్పించడం జరిగింది. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనకు ఏపీ ప్రభుత్వం త్వరలో స్వర్ణాంధ్ర 2047 అంటే విజన్ డాక్యుమెంటేషన్లో భాగంగా ఇక మీదట ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అందజేయబోతున్నట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అందజేయాలని ప్రభుత్వ నిర్ణయాలు అయితే తీసుకున్నట్లు సమాచారం రావడం జరిగింది. అంటే ఇప్పుడు మనకు పాన్ కార్డ్ కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, ఇవన్నీ కూడా యూనిక్ నెంబరు. అంటే ఈ నెంబర్ కేవలం ఒకరికి మాత్రమే కేటాయిస్తారు. అదే తరహాలో ఈ యొక్క నెంబర్ అనేది ప్రస్తుతం ఒకరికి మాత్రమే కేటాయించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ అనేది పర్సన్కి ఒకరికి మాత్రమే కేటాయించడం జరుగుతుంది. అయితే ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇక మీదట ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎటువంటి పథకాలు అనేవి అమలు చేయాలనుకుంటున్నారు. ఆ పథకాన్ని మొత్తాన్ని ఈ యొక్క ఎఫ్బీసీకి అయితే లింక్ చేయబోతున్నారు. ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిందే కాదు, కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించి మొత్తం డేటా ఈ కార్డుకి అయితే లింక్ చేయడం పోతున్నారు. వివిధ శాఖల వద్ద ఉన్న కుటుంబాలు అన్నిటిని సంబంధించి డేటా అనేది దీనికైతే లింక్ చేయడం జరుగుతుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందజేసే విధంగా ఈ యొక్క కార్డును అయితే రూపొందించబోతున్నారు. మీ ఫ్యామిలీ మొత్తానికి ఈ యొక్క కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్డు అనేది ఇచ్చిన తర్వాత కార్డులో ఎంతమంది ఉన్నారో అందరికీ సంబంధించిన వ్యక్తిగత డేటా మొత్తాన్ని అయితే దీనికైతే లింక్ చేయబోతున్నారు. ఆ యొక్క కుటుంబానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈ కుటుంబంలో ఎంతమంది చదువుకున్నారు, ఎవరు ఏ జాబ్ చేస్తున్నారు, అలాగే ఫ్యామిలీలో పెద్దలు ఎంతమంది, పిల్లలు ఎంతమంది, ఆడవాళ్ళు ఎంతమంది, మగవారు ఎంతమంది, పక్క రాష్ట్రంలో ఉండి ఏం చేస్తున్నారు, అంతేకాకుండా కుటుంబానికి సంబంధించిన ఎంత పొలం ఉంది, అలాగే ఎన్ని వెహికల్స్ అనేవి ఉన్నాయి అనే కంప్లీట్ డేటా అనేది కార్డుకి అయితే లింక్ అనేది అయి ఉంటుంది. ఇలా లింక్ అయిన తర్వాత త్వరలో దీనికి సంబంధించిన యాప్ అనేది అయితే విడుదల చేయబోతున్నారు. ఈ యాప్ మీ మొబైల్ ఫోన్కి లింక్ చేసుకుంటే కనుక ఇలా లింక్ చేసుకున్నట్లయితే లింక్ చేసిన వెంటనే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఫ్యామిలీకి ఈ యొక్క సంవత్సరానికి సంబంధించి ఎన్ని పథకాలకు అనేది అమలు చేయబోతున్నారు అనే దానికి సంబంధించి లిస్టు మీకైతే రావడం జరుగుతుంది. అందులో మీకు మీ ఫ్యామిలీకి సంబంధించి అర్హులైన వారు పథకం ఉందో ఆ పథకానికి టిక్ మార్క్ ఇచ్చి కంటిన్యూ మీద టిక్ చేసినట్లయితే మీకు మీ కుటుంబ సభ్యునికి సంబంధించి డేటా అనేది ఆల్రెడీ అందులో ఉంటుంది. కాబట్టి అందులో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే అవన్నీ కూడా కరెక్షన్ చేసుకొని అప్లై చేసుకున్నట్లయితే డాక్యుమెంట్స్ మీ దగ్గర కనుక ఉన్నట్లయితే అప్లై అనేది చేసిన వెంటనే
మీకు ఆటోమేటిక్గా అప్లై అనేది అయిపోతుంది. ఆ తర్వాత వెరిఫికేషన్ అనేది ఏ విధంగా చేయబోతున్నారు, మీ అప్లికేషన్ స్టేటస్ ఏ స్థాయిలో ఉంది అనే దానికి సంబంధించి డేటా అనేది ఈ యాప్ ద్వారా మాత్రమే మీరు చూసుకునే విధంగా ఈ యొక్క వ్యవస్థను అయితే తీసుకొని రాబోతున్నారు. అలాగే మీరు ఈ యొక్క స్వర్ణాంధ్ర 2047 అంటే డాక్యుమెంటేషన్లో భాగంగా మీరు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వలస వెళ్ళినా లేదా వేరొక ప్రాంతంలో మీరు ఉద్యోగం అనేది చేస్తూ ఉన్నా అయితే అక్కడికి వెళ్ళిన ప్రతిసారి మీకు సంబంధించిన డేటా అనేది చేంజ్ చేసుకోవాలనుకుంటే లేదా ప్రభుత్వ పథకానికి మార్చుకోవాలని అనుకుంటే మీరు ప్రతిసారి సచివాలయాలకు వెళ్ళి మార్చుకోవాల్సిన అవసరం అనేది లేకుండా, అంటే మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేకుండా మీ యొక్క యాప్లో మీకు సంబంధించిన ఆధార్ నెంబర్తో కానీ లేదా మీకు సంబంధించిన ఏదైనా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేది ఉంటుంది కాబట్టి ఈ కార్డ్ డీటెయిల్స్తో లాగిన్ అయ్యి మీరు వేరొక ప్రాంతానికి ప్రస్తుతం వెళ్ళిపోయి ఉన్నారు కాబట్టి మీ యొక్క అడ్రస్ అనేది మార్చుకోవాలని అనుకుంటే అందులో మీకు సంబంధించిన ప్రస్తుతం ఉన్న అడ్రస్ అనేది తీసి కొత్త అడ్రస్లో మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ అడ్రస్ అనేది అప్డేట్ చేసిన వెంటనే సంబంధించిన అధికారులు రిజిస్ట్రేషన్ అనేది రిక్వెస్ట్ అనేది వెళ్ళిపోతుంది. ఆ అధికారులు పరిశీలించిన వెంటనే ఓకే చేసినట్లయితే మీ యొక్క కొత్త అడ్రస్ అనేది అప్డేట్ అనేది జరగడం అయితే జరిగిపోతుంది. ఇక మీదట మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం అనేది లేకుండా మీ యొక్క కార్డు కనుక ఉన్నట్లయితే మీకు సంబంధించిన అన్ని రకాల ప్రభుత్వ పథకాలు మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఎప్పుడైతే ప్రభుత్వ పథకాలు పెట్టినప్పుడు మీరు ఆ యొక్క పథకానికి ఎలిజిబిలిటీ ఉంది లేదు అనేది మీరే మీ యొక్క యాప్లో చూసుకొని ఒకవేళ ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మీరు మీ ఇంట్లో ఉండే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ లేదు అనుకుంటే దానికి తగ్గ రీజన్ అనేది అక్కడ చూపిస్తుంది. అలాగే ఇందులో రైతులకు సంబంధించి ఏమైనా లోన్ అనేది కావాలన్నా లేదా ఏమైనా సబ్సిడీలు ఏమైనా లోన్ కావాలన్నా దీని ద్వారా చూసుకొని మీ యొక్క ల్యాండ్ డీటెయిల్స్ అనేవి దీనిలో ఉంటాయి కాబట్టి దీనిలోనే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎలక్ట్రిక్ బిల్లు అనేవి కూడా ఇందులోనే పే చేసుకోవచ్చు. అలాగే రైతులకు సంబంధించి పంట పొలాలకు సంబంధించి ఈ క్రాప్ ఈకేవైసీ అనేది కూడా ఇందులోనే మనం చేసుకోవచ్చు. అదేవిధంగా ఏ సర్వే నెంబర్లో ఏ యొక్క పంట వేసాం అనేది కూడా మన ఇంట్లో ఉండే ఈ యొక్క యాప్లో మనం అప్లై అనేది చేసుకోవచ్చు.